టీటీడీ పరిధిలోని ఆలయాలకు రథాలు, ధ్వజస్తంభాలు తయారు చేసేందుకు 100 ఎకరాల్లో దివ్య వృక్షాల ప్రాజెక్టుకు పాలక మండలి ఆమోదం తెలిపిందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. అదేవిధంగా పద్మావతి చిన్నపిల్లల హృదయంలోని సౌకర్యాల కోసం 48 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నామన్నారు. ఇక తిరుపతిలో 20 ఎకరాల స్థలంలో భక్తుల సౌకర్యార్థం ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణ ప్లానింగ్ కొరకు ఆర్కిటెక్ట్ నియమానికి ఆమోదముద్ర వేసినట్లు బిఆర్ నాయుడు తెలిపారు. తిరుపతిలోని పద్మావతి చిన్నపిల్లల హృదయాలు ఏదైతే హాస్పిటల్ ఉందో దానికి కొంత ఇన్కంప్లీట్ ఉంది బిల్డింగు. సో అది అత్యాధునిక సౌకర్యాలతో దాన్ని తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇంకో 48 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇక త్వరలోనే అది కంప్లీట్ చేసుకొని ఇనాగ్రేషన్ చేసుకోవటం కూడా జరుగుతుంది. ఇక పోతే టీటీడీ బోర్డ్ ఎడ్యుకేషన్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా టీటీడీలోని 31 విద్యా సంస్థల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు, సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, అందుకు అవసరమైనటువంటి సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా సిబ్బంది తదితర సౌకర్యాలు కల్పించేందుకు ఆమోదం తెలపడం జరిగింది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మధ్యనే ఒక 800 గజాలు మహారాష్ట్ర ప్రభుత్వం టీటీడీకి ఇచ్చింది. దాంట్లో 14.4 కోట్లతో అక్కడ ఆలయం నిర్మించాలని చెప్పేటి విషయాన్ని ఆమోదించడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణం చేయాలని అనుకున్నాం. దానికి ఇప్పుడు ఎక్కడైతే తిరుమలలో కింద అలిపిరి దగ్గర ఈ శిల్పకళలు ఏదైతే తయారు చేస్తున్నారో వాళ్ళని వేరే చోటకు మార్చి అక్కడ ఉన్నటువంటి 20-25 ఎకరాల్లో అక్కడ ఒక పెద్ద టౌన్షిప్ 20-25 వేల మంది భక్తులకి సౌకర్యార్థం ఉండేటట్టుగా వసతి, అక్కడనే వాళ్ళకి అన్నదానం, అక్కడి నుంచి పైకి రావడానికి ట్రాన్స్పోర్టు, ఒక ఎంటర్టైన్మెంటు, ఇవన్నీ కూడా టూరిస్ట్ కాంప్లెక్స్ కట్టాలనేటువంటిది ఉద్దేశంతో ఈరోజు బోర్డు ఆమోదం తెలిపింది.